దేశవ్యాప్తంగా చక్కెర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలక్రిందులు చేస్తున్నాయి. షుగర్ ధర పెరగటంతో పాటు బెల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు, విజయవాడ వంటి నగరాల్లో బెల్లం, చక్కెర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే కిలో చక్కెర ధర 30 నుండి 70 రూపాయలకు పెరగడం గమనార్హం. ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇక విజయవాడ విషయానికి వస్తే 15 రోజుల క్రితం కిలో 46, వారం క్రితం 52 రూపాయలుగా ఉన్న చక్కెర ధర ప్రస్తుతం 70 రూపాయలకు చేరింది. రేటు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వర్షాలు లేకపోవడం, చెరకు పంట సాగు గణనీయంగా తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గడంతో సరఫరాలో ఏర్పడిన కొరత ధరలపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తుండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధరలను అదుపు చేయాలని వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులకు చక్కెర ధరల పెరుగుదల మరింత భారం అవుతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో ధరల పెరుగుదలను నివారించాలని, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.